వెల్కమ్ టు అజయ్ టిప్స్ నాన్న. సో మన దగ్గర ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక మంచి ఆఫర్ గురించి చెప్తా నాన్న. ఇది ఆగస్ట్ 6th 7th 8th 9th రోజే యాక్టివ్గా ఉంటుంది. ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఛాంపియన్ బ్యాచ్ అని పేపర్ 2 మనము కోర్సు లాంచ్ చేయడం జరిగింది. సో కేవలం 599 రూపీస్కే మీరు ఎగ్జామ్ అయిపోయే వరకు యాక్సెస్ ఉంటుందన్న. ఈ ఆఫర్ మీకు ఈరోజు రేపు నైట్ వరకు ఉంటుంది. ఆగస్ట్ 9 నైట్ వరకు ఉంటుంది. సో మీరు ఇది యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్టోర్ అని అనిపిస్తుంది కదా, ఈ స్టోర్కి వెళ్తే మీకు ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఛాంపియన్ బ్యాచ్ అని ఉంటుంది పేపర్ 2. సో అదే విధంగా మీకు ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ ఫర్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి, ఎవరైతే ఎస్ఎస్సి ఆర్ఆర్బికి కూడా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంది నాన్న. కేవలం 499కి 499కి లైఫ్ టైమ్ యాక్సెస్, 369కి 1 year యాక్సెస్, 269కి మీకు 6 months యాక్సెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే నాన్న. సో ఇదైతే మీకు ఇది ఓపెన్ చేస్తే మీరు చూసుకున్నట్లయితే ఇందులో మన కంటెంట్ సో కంప్లీట్గా మనకు ఎన్ని వీడియోస్ ఉన్నాయి, డెమో వీడియోస్ ఉన్నాయి నాన్న. మీరు డెమో వీడియోస్ చూసుకోవచ్చు. 1 2 3 డెమో వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి డెమో వీడియోస్ చూడండి. తర్వాత మీకు కంటెంట్ చూసుకున్నట్లయితే నాన్న మొత్తం మీకు చూడండి, డెమో వీడియోస్ నెంబర్ సిస్టమ్ 23. ఇందులో మీకు ఇంకొక 10 వీడియోలు యాడ్ అవుతాయి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. జామెట్రీలో మీకు ఇంకా 10 వీడియోలు యాడ్ అవుతాయి. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ మీకు కంప్లీట్గా A to Z చెప్పాము. ఎక్కువ క్వశ్చన్స్ అడగడు ఇందులో నుంచి, బట్ మీకు చెప్పడం జరిగింది. ట్రిగ్నోమెట్రీలో ఇంకా మీకు 6 వీడియోస్ యాడ్ అవుతాయి. హైట్స్ అండ్ డిస్టెన్స్లో మీకు ఇంకా 4 వీడియోస్ యాడ్ అవుతాయి. మెన్సరేషన్లో మీకు ఇంకా ఇక్కడ మీకు ఒక 10 వీడియోస్, ఇక్కడ మీకు ఒక 10 వీడియోస్ దాకా అప్ టు ఒక 15 to 20 వీడియోస్ దాకా యాడ్ అవుతాయి. రెండు కలిపి మీకు 2D 3D. అండ్ ఆల్జిబ్రాకి వచ్చేసరికి మీకు ఇంకొక 10 వీడియోస్ యాడ్ అవుతాయి ఆల్జిబ్రా పైన. సో స్టాటిస్టిక్స్ మీకు ఇంకొక 5 లేదా 6 వీడియోస్ యాడ్ అవుతాయి. మనకు 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏవైతే మీకు ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో ప్రీవియస్ ఇయర్కి వచ్చినాయో, ప్లస్ మనకు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అంటే మనకు ఇక్కడ చూడండి, మనకు ఇది ఆల్జిబ్రా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, తర్వాత మీకు స్టాటిస్టిక్స్, మెన్సురేషన్, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చినాయో అవి కూడా డిస్కస్ చేయడం జరిగిందన్న. ఓకే, కేవలం మీరు ఈ రోజు అండ్ రేపు నైట్ వరకు కొంటే మీకు 619 రూపీస్కే, అది కూడా ఎక్స్ట్రా రూపీస్ ప్లాట్ఫామ్ ఫీ నాన్న. 619 రూపీస్కే ఎగ్జామ్ అయిపోయేదాకా మీకు పేపర్ 2 మొత్తం యాక్సెస్, వీక్లీ లైవ్ క్లాసెస్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీకు మాక్ ఎగ్జామ్స్ కూడా యాడ్ చేశాను, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ కోర్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు కంటెంట్కి వెళ్తే మీరు ఇక్కడ లాస్ట్లో మీకు టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఇందులో మీకు మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D యాడ్ చేసినాం, స్టాటిస్టిక్స్ యాడ్ చేసినాం, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అవి కూడా మీకు ఆల్జిబ్రా అవి కూడా టెస్ట్ సిరీస్లో యాడ్ చేస్తాం వస్తాయి మీకు. సో మీకు ఈ టెస్ట్ సిరీస్ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. వీక్లీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే కొనండి. ఖచ్చితంగా జాబ్ కొట్టే ప్రయత్నం నేను 100% మీకు చేయిస్తాను. మీరు 100% నాతో వర్క్ చేస్తే జాబ్ కొట్టే బయటికి రావాలి. ఎందుకంటే పేపర్ 2 అనేది మనకు ఖచ్చితంగా జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్. మనకు 1300+ వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మీరు ఒకటి అవ్వాలి ఖచ్చితంగా. రండి, జాయిన్ అవ్వండి, లైవ్ క్లాసెస్లో కలుసుకుందాం ఖచ్చితంగా. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఏం చేస్తారు అంటే నా ఎక్స్ప్లెనేషన్ చూడండి. మెన్సురేషన్ మీకు ఎస్ఐకి అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్కి, కానిస్టేబుల్కి యూజ్ అయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నా. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. మెన్సురేషన్ క్షేత్రమితి పైన ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. క్లియర్గా కాన్సన్ట్రేషన్తో వినండి. నేను చెప్పే ప్రతి పదం పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, మెన్సురేషన్లో క్యాలిక్యులేషన్స్ బాగా తెలిసి ఉండాలి. 3D మెన్సురేషన్లో కొద్ది క్యాలిక్యులేషన్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇన్ ఎ సర్టన్ రెక్టాంగిల్ ద రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ 3:2 and the area is 150 centimeters square. The perimeter of the rectangle is. ఒక దీర్ఘ చతురస్రంలో పొడవు మరియు వెడల్పు నిష్పత్తి 3:2 మరియు వైశాల్యం 150. ఆ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఎంత? చూడండి అన్న, కాన్సెప్ట్ ఈజీ. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాల్వింగ్ అనేది మీరు మైండ్లోనే డయాగ్రామ్ వేసుకోవాలి, ఇక్కడ వేసే అవసరం లేదు. ఓకే, సో 3:2 లెంత్ 3, ఇది 2 అంటే ఇది 2x, ఇది 3x. ఓకే నాన్న. సో మళ్ళీ ఇప్పుడు ఏమి ఇస్తుండో ఏరియా ఇస్తుండ. ఏరియా అంటే ఏదన్నా 3x × 2x, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత 6x². 6x² ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 150. ఓకే 150. సో ఇక్కడ నుంచి 6 1 జా 625 జా. సో x అనేది మనకు 5 వస్తుంది. సో x 5 వస్తే ఇది మనకి ఎంత అవుతుంది 10 అవుతుంది. లెంత్ ఏమో 15 అవుతుంది. మరి ఇది కూడా 15 అవుతుంది. లెంత్ ఇది కూడా 10 అవుతుంది. మరి ఇప్పుడు చుట్టుకొలత ఏమవుతుంది అన్న 30 + 20 50. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న, ఈజీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:7:9. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ సైడ్ అండ్ ద లార్జెస్ట్ సైడ్ ఈజ్ 65,
దెన్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్. ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి ఇస్తున్నాడు, అందులో చిన్నది పెద్దది రెండు కలిపితే 65 అంటున్నాడు. మూడవ భుజం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి నాన్న, ఒక భుజం ఇక్కడ మనకు 4 అనేది చిన్నది, 9 అనేది పెద్దది, అంటే నిష్పత్తి కాబట్టి చిన్న సైడ్ 4x అవుతుంది ప్లస్ పెద్ద సైడ్ 9x అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 65 అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ నుంచి 13x అవుతుంది. 13x ఈజ్ ఈక్వల్ టు 65 అవుతుంది అండ్ x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. x 5 వచ్చినప్పుడు మనకు థర్డ్ సైడ్ ఏముంది నాన్న, 7 అంటే 7x. థర్డ్ సైడ్ 7x అంటే 7 ఇంటూ 35 ఎంత నాన్న మనకు, సారీ 7 ఇంటూ 5 ఎంత, 35. 7 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 35 నాన్న. క్లియర్? సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తక్కువ అయిపోవాలి ఆన్సర్ అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మళ్ళీ భుజాల ఒక నిష్పత్తి ఇస్తున్నాడు, 1/3 1/5 1/6. ఇఫ్ ద పెరిమీటర్ ఇస్ 147, దెన్ ద లెంత్ ఆఫ్ ద స్మాలెస్ట్ సైడ్ ఇస్. పెరిమీటర్ ఇస్తున్నాడు, చుట్టుకొలత ఇస్తున్నాడు. ఫస్ట్ మనకి ఇచ్చిన నిష్పత్తి ఏంది నాన్న, 1/3 1/5 1/6. మనకు ఫ్రాక్షన్స్లో ఉంది నిష్పత్తి. ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మనము ఇంటీజర్స్గా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటావు? మెథడ్ ఏంటంటే 3, 5కి 6కి మనం ఎల్సిఎం కట్టాలి నాన్న. చూస్తూనే తెలిసిపోతుంది 3, 5, 6కి మీకు ఎల్సిఎం 30 అని. సో 30 అయినప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది, 30 ఎప్పుడు వస్తుంది అన్న దీనికి, 30 ఎప్పుడు వస్తుంది, 10 మల్టిప్లై చేసినప్పుడు 10 ఈస్టు దీనికి 30 ఎప్పుడు వస్తుంది అన్న, 5కి ఎంత మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, 5 6 ఇక్కడ. ఓకే, 6కి ఎంత, 5. సో ఇప్పుడు మనకు 10:6:5 నాన్న ఇవి భుజాల పొడవుల యొక్క నిష్పత్తి వచ్చింది. ఎల్సిఎం కట్టాలి, ప్రతి దాంతో ఎంత డివైడ్ చేస్తే అది మనకు భుజాల నిష్పత్తి అవుతుంది నాన్న. ఇక్కడ ఏం అడుగుతున్నాడు చూడండి, ఇఫ్ ద పెరిమీటర్ ఇస్ 147 ఫైండ్ ది స్మాలెస్ట్ అంటుండు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇప్పుడు 10 అంటే ఇది 10x అవుతుంది ప్లస్ ఇది 6x అవుతుంది ప్లస్ ఇది 5x అవుతుంది నాన్న. ఓకే, సో మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, యాడ్ చేస్తే 16 + 5 21. సో 21x అవుతుంది. సో 21x ఈజ్ ఈక్వల్ టు 147 ఇస్తుంది మనకు చుట్టుకొలత. ఇక్కడ నుంచి x ఏమవుతుంది చూడండి నాన్న, 7 3 7 21 3 1 3 7. సో x అనేది మనకు 7 వస్తుంది అన్న. x 7 వచ్చినప్పుడు మీకు ఏమడుగుతుంది, స్మాలెస్ట్. మూడిట్లో స్మాలెస్ట్ ఏది, ఇది అంటే 5x స్మాలెస్ట్ నాన్న. సో 5 7 ఎంత నాన్న, 35. సో దేర్ ఫార్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? వెరీ ఈజీ, సింపుల్ క్వశ్చన్స్, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 67 centimeter. ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ సైడ్ ఈజ్ twice that of the second side. The third side is longer than the second side by 11 centimeter. What is the length of the smallest side of the triangle? ఒక త్రిభుజం చుట్టుకొలత 67 సెంటీమీటర్లు. మొదటి భుజం పొడవు రెండవ భుజం పొడవు రెండింతలు. రెండవ భుజం కంటే 11 సెంటీమీటర్లు ఎక్కువ. ఆ త్రిభుజంలోని అతి చిన్న భుజం పొడవు ఎంత అంటున్నాను. ఒక్కటేనన్న, సింపుల్. ఇక్కడ మీరు ఏమనుకోండి అంటే ఫస్ట్ దానిపైన మీరు ఫోకస్ చేయండి. ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ సైడ్ ఒక లెంత్ సెకండ్ సైడ్ కంటే ఏమంటుండు, ట్వైస్ దట్ ఆఫ్ ద సెకండ్ సైడ్ అంటుండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ సైడ్ సెకండ్ సైడ్ని ఏమనుకుంటాను అంటే ఎక్స్ అనుకుంటా, సెకండ్ సైడ్ని ఎక్స్ అనుకుంటా. అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది అన్న, ఫస్ట్ 2x అవుతుంది, ఫస్ట్ది 2x అవుతుంది. క్లియర్ అన్న? మరి థర్డ్ ఏమి ఇస్తున్నాడు, థర్డ్ గురించి ఏమంటున్నా, థర్డ్ అనేది ఏమంటుంది చూడండి ఇక్కడ, ద థర్డ్ సైడ్ ఈస్ లాంగర్ దెన్ ద సెకండ్ సైడ్ by 11. అంటే మూడో భుజము రెండో భుజానికంటే 11 సెంటీమీటర్ ఎక్కువ అంటుండు. అంటే రెండో భుజం 2x అయింది, ఇది 2x కంటే ప్లస్ 11 ఎక్కువ ఉంటుంది థర్డ్ది. ఓకేనా? ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేసింది. మళ్ళీ పెరిమీటర్ చుట్టుకొలత అనేది మనకు 67 ఇస్తున్నాడు. చుట్టుకొలత అంటే ఏంది, 3 యాడ్ చేయాలి మనం. x + 2x 3x, 3x + 2x 5x, 5x + 11. సో 5x + 11 ఈజ్ ఈక్వల్ టు 67 ఇస్తున్నాడు. ఇది అటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. సో దేర్ ఫోర్ 5x ఈజ్ ఈక్వల్ టు 6 56. ఓకే, 56 వస్తుంది కదా, అట్లా రాకూడదే, 67 అన్నాడు. ద థర్డ్ సైడ్ ఈస్, సారీ, సెకండ్ సైడ్ కంటే 11 ఎక్కువ అన్నాడు కదా చూడండి. సెకండ్ సైడ్ అనేది నేను ఇక్కడ చూడండి, సెకండ్ సైడ్ ఎక్స్ కదా నన్ను ఇక్కడ, ఫస్ట్ సైడ్కి 11 ఎక్కువ తీసుకున్నా, సెకండ్ సైడ్ కంటే 11 ఎక్కువ థర్డ్ సైడ్ అన్నది. సెకండ్ మనకు ఎక్స్ ఉంది ఇక్కడ. క్లియర్? సారీ ఫర్ దట్ మిస్టేక్. ఇప్పుడు యాడ్ చేయండి 4x + 11. సో 4x + 11 ఈక్వల్ టు 67 అంటే
4x ఈక్వల్ టు 67 మైనస్ 11 ఎంత మనకు మళ్ళీ 56 వస్తుంది. ఇక్కడ ఇది 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 1 4 4 సో x అనేది 14 వచ్చింది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్మాలెస్ట్ సైడ్. ఇది ఇందులో 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 ఈ మూడిట్లో స్మాల్ ఏది ఉంది నాన్న? ఓన్లీ ఎక్సే కదా స్మాల్ అంటే. ఎక్స్ ఆల్రెడీ 14 వచ్చింది. సో ఇది 14 అవుతుంది, ఇది 28 అవుతుంది, ఇది 14 ప్లస్ 11 ఎంత నాన్న? 25 అవుతుంది, 25. సో మూడిట్లో ఏది స్మాల్ నాన్న? 14 స్మాల్. సో దేర్ ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా రెండింటి వరకు నుంచి పట్టించుకోకండి, ఏది స్మాల్ అడిగిండో అదే మీరు ఫైండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నన్ను ఏమంటుండు. ద రేషియో బిట్వీన్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ పార్క్ ఇస్ 3:2 అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద పార్క్ ఇస్ 120. ఫైండ్ ది ఏరియా అంటున్నాడు. చూడండి అన్న, మళ్ళీ మనకు రేషియో ఇస్తున్నాడు. సో లెంత్ 3x అనుకుందాం. ఓకే, సో బ్రెడ్త్ అనేది మనము 2x అనుకుందాం. ఓకే, మనకు పెరిమీటర్ అంటే ఫార్ములా ఏంది? 2 × L + B, 2 × L + B, 3x + 2x 5x × 5x. సో ఈ పెరిమీటర్ మనకి ఎంత ఇస్తున్నాడు అన్న? ఎంత ఇస్తున్నాడు? పెరిమీటర్ 120 ఇస్తున్నాడు, 120 ఇస్తున్నాడు నాన్న. సో 2 1s 2 60s. ఓకే, మళ్ళీ 5 1s 5 1s 5 2s. సో x ఈజ్ ఈక్వల్ టు 12 నాన్న. x ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. మనకి ఏరియా ఫైండ్ చేయమంటాడు. x 12 అంటే ఇక 12 3s 36 అండ్ 2 12s 24. సో ఏరియా అంటే L × B, ఈ రెండు మల్టిప్లై చేయండి. 6 4s 24, యూనిట్ డిజిట్ 4. సో ఇది ఆన్సర్ అవ్వదు మనకు, ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంది. సో చేయండి ఒకసారి, ఎంత వస్తుంది? 4 6s 24, 4 3s 12 14 వస్తుంది. 2 యాడ్ చేస్తే 2 6s 12, 2 3s 6 7 వస్తుంది. సో 864 వస్తుంది అన్న. 864 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్, లేకపోతే ఇక్కడ ఎక్స్ మనకు 12 వచ్చింది కాబట్టి మీరు ఇది చేయకుండా ఇందులో 12 మల్టిపుల్ ఏదో చూడాలి. 12 మల్టిపుల్ 144 కూడా వస్తుంది. సో మనకు ఆన్సర్ అనేది మిస్టేక్ వస్తుంది. 12 మల్టిపుల్ చూస్తే అయిపోతుంది కదా, కానీ ఇక్కడ 144 కూడా 12 మల్టిపుల్, 864 కూడా 12 మల్టిపుల్ వస్తుంది. కథ నడవదు కదా అట్లుంటే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A square and an equilateral triangle have equal perimeters. If the diagonal of the square is 12√2 cm, then the area of the triangle is. ఒక చతురస్రం మరియు ఒక సమబాహు త్రిభుజం చుట్టుకొలతలు సమానం. చతురస్రం యొక్క కర్ణం 12√2 సెంటీమీటర్లు అయితే త్రిభుజం వైశాల్యం ఎంత? మంచి క్వశ్చన్ నాన్న. చూడండి ఒకసారి డయాగ్రామ్ వేస్తాను. ఎగ్జామ్లో డయాగ్రామ్ వేయకుండా మీరు డైరెక్ట్ మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్క్వేర్, ఒక ట్రయాంగిల్, ఓకే, ఇట్లా ఉన్నాయి. వీటి రెండింటి యొక్క ఏమంటున్నాడు? చుట్టుకొలతలు సమానం నాన్న. ఇక్కడ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అన్నాడు. స్క్వేర్లో ప్రతి సైడ్ సమానం ఉంటుంది. ఏ ఇది కూడా ఏ, ఇది కూడా ఏ కదా. ఇప్పుడు త్రిభుజంలో మనకు ప్రతి సైడ్ ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి ప్రతి సైడ్ సమానం ఉంటుంది. ఎక్స్ ఎక్స్ తీసుకుంటా. దీని ఒక చుట్టుకొలత 4a నాన్న, ఈక్వల్ టు దీని ఒక చుట్టుకొలత 3x నాన్న, దీనికి సమానము అంటున్నాడు. ఓకే, ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ 12√2. డయాగ్నల్ అంటే కర్ణం ఇస్తున్నాను 12√2. సో కర్ణం ఫార్ములా ఏంది నాన్న? √2 × ఏనే కదా మన కాన్సెప్ట్లో చెప్పాను నేను. ఎలా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవాలన్న. ఇప్పుడు స్క్వేర్ ఉంది కదా నాన్న, చతురస్రం ఉంది కదా, ఇక్కడ మీరు కర్ణం డ్రా చేస్తే ఇది ఏ అయినప్పుడు, ఇది ఏ అయినప్పుడు ఇక్కడ 90 ఉంటుంది. ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది. అప్పుడు ఇది మనకు కర్ణం అవుతుంది. అంటే దీని కర్ణం ఫార్ములా ఏంది? స్క్వేర్ రూట్ ఆఫ్ బేస్ స్క్వేర్ హైట్ స్క్వేర్ అంటే 2a², రెండు a స్క్వేర్లు ఉన్నాయి. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, √2 × a అవుతుంది. సో డైరెక్ట్గా √2 × a వేసిన ఇక్కడ. సో √2 × a అనేది మనకు 12√2 ఇస్తున్నాడు. √2 × a ఈజ్ ఈక్వల్ టు 12√2 ఇచ్చినప్పుడు నాన్న మనకు మనం √2 క్యాన్సల్ చేస్తే a అనేది 12 అవుతుంది. a 12 అవుతే ఇక్కడ 4 × a ఎంత అవుతుంది అన్న? 12 4s 48 ఈజ్ ఈక్వల్ టు 3 × x. ఇక్కడ నుంచి x వచ్చేస్తుంది. 3 1s 3 1s 3 6s. x ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. x 16 వస్తే ఏరియా అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫార్ములా మీకు ఏం రాయించాను కాన్సెప్ట్లో? √3/4a², √3/4a² అని రాయించాను కదా. సో √3/4 × a² అంటే 16². సో డైరెక్ట్గా మీరు 16² తీసుకోండి ఇక్కడ. ఓకే, 16² అంటే 16 × 16, 16 × 16, 4 1s 4 4s. సో 16 4s 64, 64 √3 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్, 64 √3 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, లేకపోతే మీకు ఆల్రెడీ ఇక్కడ 16 వచ్చింది కదా x ఈక్వల్ టు. సో x ఈక్వల్ టు 16 వస్తే ఖచ్చితంగా ఈ x అనేది సైడ్ అవుతుంది కదా. సైడ్ అంటే ఇక్కడ √3/4 × సైడ్ స్క్వేర్ అంటే పక్క సైడ్ ఒక మల్టిపుల్ అవ్వాలి. అంటే 16 ఒక మల్టిపుల్ అవ్వాలి.
16 మల్టిపుల్ చూడండి మీకు ఇక్కడ 16 మల్టిపుల్ అనేది మనకు 16 టేబుల్లో 65 రాదు, 67 రాదు, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. సో లోపల √5 √3 అని అంటే మీరు ఫార్ములా చూసుకోవచ్చు, √3 ఉంది. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఇది కూడా పెట్టొచ్చు, అలా కూడా మీరు షార్ట్కట్లో అప్లై చేయొచ్చు. ఓకే నాన్న, క్లియర్? కానీ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ 64 √5 కాకుండా ఇక్కడ మీకు 16 మల్టిపుల్ 32 √3 లేదా 16 టేబుల్ పోయేది ఇచ్చింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది. అప్పుడు కాన్సెప్ట్ చేయాల్సిందే మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ గోట్ ఈస్ టైడ్ విత్ ఏ 10.5 మీటర్ లాంగ్ rope to one corner of a plot which is in the shape of an equilateral triangle, each side of which is 16 meter long. Find the area that the goat can graze on. ఒక సమబాహు త్రిభుజ ఆకారంలో ఉన్న స్థలంలోని ఒక మూలకు 10.5 మీటర్ పొడవు గల తాడుతో ఒక మేకను కట్టారు. ఆ త్రిభుజంలోని ప్రతి భుజం 16 మీటర్లు. మేక మేయగలిగే వైశాల్యం ఎంత? మంచి క్వశ్చన్ నాన్న. ఇక్కడ ఏమంటుండు చూడండి, ఒక సమబాహు త్రిభుజం అంటే ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకోమంటుండు. సో ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నా నేను. ఓకే, ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నా. ఈ ఈక్వలేటర్ ట్రయాంగిల్కి ఒక మూలకు ఇక్కడ ఒక మేకను కట్ చేసిండు. ఆ మేక ఒక తాడు, ఇక్కడ మేక ఉంది అనుకోండి, ఇక్కడ మేక ఉంది. ఈ మేక తాడు పొడవు 10.5 మీటర్స్ ఇస్తున్నాడు. ఓకే, 10.5 మీటర్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ మేకని ఇక్కడ కట్ చేసేనా, ఇది ఇటు పోతే గింత దూరమే పోగలదు, లేదా ఇటు పోతే గింత దూరమే పోగలదు. అంటే ఈ ఏరియా అంటే ఇక్కడ మనకి ఏం ఫామ్ అయిందన్న, సర్కిల్లో ఒక సెక్టర్ ఫామ్ అయింది. ఓకేనా, ఒక సెక్టర్ ఫామ్ అయింది చూడండి. ఇంకో కలర్ తీసుకొని డ్రా చేస్తాను నేను. ఒక సెక్టర్ ఫామ్ అయింది చూడండి, సర్కిల్లో ఒక సెక్టర్ అంటే ఏంది నాన్న, సర్కిల్లో 4th పార్ట్ నాన్న. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సర్కిల్ ఉంది అనుకోండి నాన్న, ఇలా సర్కిల్ ఉంటే ఒక ప్లస్ సింబల్ రాస్తే నేను ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ ఈ పార్ట్ గమనించండి నాన్న, ఈ పార్ట్ గమనించండి. ఈ పార్టే కదా ఇక్కడ ఫామ్ అయింది మనకి, ఎగ్జాక్ట్గా ఈ పార్టే కదా అక్కడ ఫామ్ అయింది. అంటే ఈ లైన్ అనేది వ్యాసార్థం అవుతుంది, అంటే రేడియస్ అవుతుంది. ఇది రేడియస్, ఇది రేడియస్. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇక్కడ మధ్య నుంచి ఒక లైన్ డ్రా చేయండి, ఈ యొక్క ఆర్క్ పైకి, ఈ యొక్క వృత్తం పైకి డ్రా చేయండి. ఇది కూడా రేడియస్ అవుతుంది. అంటే మనకు ఇది రేడియస్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ ఇక్కడ ఇచ్చింది 10.5 కూడా మనకు రేడియస్ అవుతుంది నాన్న. అది కాన్సెప్ట్. ఇక్కడ 10.5 కూడా రేడియస్ అవుతుంది. మనకేం ఫైండ్ చేయమంటుండు, ఆ మేక అనేది ఎంతవరకు గడ్డిని మేయగలదు, లోపల ఎంతవరకు మేయగలదు నాన్న. అది ఈ లైన్ని దాటి బయటికి రాలేదు. సో అది మేసే గ్రాస్ అనేది, గడ్డి అనేది ఓన్లీ ఇదే గడ్డి. ఓకేనా, అంటే ఇండైరెక్ట్గా మనం ఏం ఫైండ్ చేయాలి నాన్న, ఇండైరెక్ట్గా మనం ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ, ఇండైరెక్ట్గా ఏం ఫైండ్ చేయాలి అంటే మనము జస్ట్ ఈ యొక్క ఏరియా ఆఫ్ ఎ సెక్టర్ ఫైండ్ చేస్తే అయిపోతుంది. ఏరియా ఆఫ్ ఎ సెక్టర్ ఫార్ములా ఏంది నాన్న, θ/360 degrees మీ కాన్సెప్ట్లో రాయించాను, ఇంటూ πr². ఓకేనా, ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి అంటే ఇక్కడ పై ఉంది కాబట్టి, పై అంటే 22/7 కాబట్టి, 22 అంటే 11 మల్టిపుల్ కాబట్టి, సో ఇచ్చిన వాటిలో 11 మల్టిపుల్ ఏదైతే ఆన్సర్ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ షార్ట్ కట్ అది చెక్ చేయాలి. సో ఫస్ట్ 11 మల్టిపుల్ చూద్దాం. ఇక్కడ ఇది 11 4 జా 44 నాన్న. 44 అంటే మనకి ఎంత మిగులుతుందని, ఇక్కడ 44 అంటే 6 + 3 9 95 పోతుందా, 11లో పోదు. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి, ఇది 11 4 జా 44 నాన్న. మళ్ళీ 77 11 7 జా 77, ఇక్కడ 5 ఉంది, పోదు 11 టేబుల్లో. ఇది చూసుకోండి 57.75 అంటున్నాను. ఇది 11 5 జా 55 నాన్న. 27 11 2 జా 22 5 పోతుంది చూడండి అన్న. 11 into 5.25 ఇది పోతుంది. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది మనకు సి. ఇప్పుడు అది కూడా చెక్ చేద్దాం. 62 11 5 జా 55 నాన్న, 72 మిగులుతుంది. 11 5 జా 55 నాన్న, మళ్ళీ ఇంకొక 5 మిగులుతుంది, అంతే కదా. 11 5 జా 55, 72 అంటే 55 + 5 72 అంటే మళ్ళీ 75 పోతుంది. ఇది 11లో పోతలేదు. సో ఇది కూడా 11లో పోతలేదు. ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 11 మల్టిపుల్ ఇది ఒక్కటే ఉంది నాన్న, మనకు అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకన్నా మంచిది మనము సాల్వ్ చేసి కూడా చూపిస్తాను మీకు. చూడండి, టీటా అంటే నాన్న ఇక్కడ ఏదైతే కోణం ఉందో దాన్ని టీటా అంటాం నాన్న, దాన్ని యాంగిల్గా తీసుకోవాలి. సార్ మళ్ళీ అది ఇవ్వలేదు కదా అంటే అది ఇవ్వడు. ఎందుకంటే దానికోసం ఇది ఇచ్చిండు మనకు. ఏది ఇచ్చిండు, ఈక్వలేటర్ ట్రయాంగిల్ అన్నాడు. మళ్ళీ సమబాహు త్రిభుజంలో ప్రతి ఒక్క కోణము 60 డిగ్రీలు ఉంటుందని మీరు మైండ్లో పెట్టుకోవాలి కాన్సెప్ట్. ఇది కూడా నేను మీకు నేర్పించాను టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్లో కాన్సెప్ట్లో. 60 డిగ్రీస్ ఉంటుంది. మరి 60/360 అంటే 1/6 అవుతుంది, అంతే కదా. 1/6 × 22/7
రేడియస్ ఎంత ఇచ్చిండు 10.5, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్. ఇది సింప్లిఫై చేసుకోవాలి ఇప్పుడు మనం. చూడండి ఏమొస్తుంది 7 1 7 1 7 0.5 ఓకేనా. తర్వాత 6 1 6 1 6 నాన్న, 6 1 6 45 అంటే 6 7 42, 6 5 30, 1.75. ఇవి మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఇది మళ్ళీ 15 5 మనకి ఎంత 75, 7 క్యారీ, 15 7 105. సో 105 అంటే 112 అవుతుంది. సో 11 అక్కడ పెట్టుకుందాం. 15 1 15 ప్లస్ 11 ఎంత 26. సో 26, సో 26 2.6 అవుతుంది అన్న. ఈ రెండు మల్టిప్లై చేస్తే 2.6 అయింది. ఇంటూ 22 చేద్దాం ఇప్పుడు. ఇంటూ 22, 2 5 10, 2 2 4 5, 2 2 4 5, 2 6 12, 2 2 4 5. సో ఇది కూడా సేమ్ 0 5 2 5. చూడండి అన్న ఎంత వస్తుంది మనకు. ఇది 5 7 0 5 7, 57.75 వస్తుంది. అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ 11 మల్టిపుల్ మీరు చెక్ చేస్తే అయిపోతుంది. 11 మల్టిపుల్ లేకపోతే ఈ ప్రాసెస్ మీరు చేయాల్సి వస్తుంది. క్లియర్ నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 8.5 centimeter and height is 14 centimeter. The height of another triangle having base 14 centimeter and double the area of the first triangle is. ఒక త్రిభుజం భూమి 8.5 సెంటీమీటర్ మరియు ఎత్తు 14 సెంటీమీటర్లు. మొదటి త్రిభుజం వైశాల్యానికి రెండింతల వైశాల్యం కలిగి భూమి 14 సెంటీమీటర్లు ఉన్న మరొక త్రిభుజం ఎత్తు ఎంత అంటున్నాడు. మంచి క్వశ్చన్ అన్న. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్స్ అంటే చూడండి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి నాన్న, రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. క్లారిటీగా చూడండి కాన్సెప్ట్. మీరు నేను పలికే పదాలపైన మీరు ఫోకస్ చేయాలి. బేస్ అంటే ఇది నాన్న భూమి ఆధారం, ఇది బేస్. ఓకే, ఒక దాన్ని ఏమంటున్నాడు 8.5 సెంటీమీటర్ అండ్ హైట్ ఈస్ 14 సెంటీమీటర్. ఒక దాన్ని 8.5 సెంటీమీటర్ ఇస్తున్నాడు. హైట్ అంటే నాన్న ఇక్కడ ఈ శీర్షం నుంచి ఒక లంబం డ్రా చేస్తే దాన్ని హైట్ అంటాం, దాన్ని 14 ఇస్తున్నాను నాన్న ఇక్కడ. ఇది బాగానే ఉంది. తర్వాత ఏమంటున్నాడు, ద హైట్ ఆఫ్ ది అనదర్ ట్రయాంగిల్ హ్యావింగ్ బేస్ 14 సెంటీమీటర్. బేస్ అంటే ఈ ఆధారం, ఈ బేస్ 14 సెంటీమీటర్ ఇస్తున్నాడు. అండ్ డబుల్ ది ఏరియా నాన్న. దీని యొక్క వైశాల్యం ఫార్ములా ఏంది నాన్న, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ 8.5 ఇంటూ హైట్ 14 సెంటీమీటర్. 2 1 2, 7 7 5 35, 8 7 56, 59 అంటే 59.5 అవుతుంది. 59 దీనికంటే డబుల్ అంటే 2 ఇంటూ ఇది, 2 ఇంటూ ఇది అంటే 2 5 10, 2 9 18 19, 2 5 10 11 అంటే 119 నాన్న. సో దీని యొక్క వైశాల్యం 119 డబుల్ అంటే. ఓకే, ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క హైట్ ఎంత అడుగుతున్నాడు కదా. హ్యావింగ్ ద అండ్ డబుల్ ద ఏరియా ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ ఈస్. సో హైట్ ఫైండ్ చేయమంటున్నాడు. సో దీని యొక్క వైశాల్యం ఫార్ములా ఏంది నాన్న, మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సింపుల్ కదా. సో బేస్ ఇంటూ హైట్ నాన్న. సో బేస్ మనకు 14 ఇస్తున్నాడు, మనకు కావాల్సింది హైట్. అంతే కదా నాన్న. దీని యొక్క వైశాల్యానికి డబుల్ ఉంది అంటే 59.5 యొక్క దానికి 119 వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 1 2, 7 7 1 7 1 7 నాన్న, మనకు 49 7 7. సో హైట్ అనేది మనకు 17 వచ్చిందన్న. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ద స్క్వేర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 3 sides of triangle is 1024 units and the area of its circumcircle is 16 pi, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్. ఒక త్రిభుజం 3 భుజాల లబ్ధం యొక్క వర్గం 1024 యూనిట్స్ మరియు దాని పరివృత్త వైశాల్యం 16 పై అయితే ఆ త్రిభుజం వైశాల్యం ఎంత. చూడండి అన్న కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ ఇది. ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 1024 యూనిట్స్. చూడండి అన్న 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి. దీని ఒక స్క్వేర్ ఇస్తున్నాడు నాన్న. దీని ఒక స్క్వేర్ ఎంత ఇస్తున్నాడు మనకు 1024 ఇస్తున్నాడు, 1024 ఇస్తున్నాడు నాన్న. క్లియర్. మనకి ఏం అడుగుతున్నాడు అక్కడ, అండ్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ సర్కమ్ సర్కిల్ అంటే ఏంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం ఇలా ఉంది నాన్న, త్రిభుజం ఇలా ఉంది. సో దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటా, దీన్ని సి అనుకుంటా. పొడవు ఏదైతే సర్కిల్ ఆ 3 శీర్షాల నుండి పోతుందో ఆ సర్కిల్ని మనము సర్కిల్ అంటాం. ఏమంటాం, సర్కిల్ అంటాము. ఈ యొక్క శీర్షం నుండి ఆ వృత్తం యొక్క కేంద్రానికి ఆ యొక్క డిస్టెన్స్ ని మనము వ్యాసార్థం అంటాము. ఏం వ్యాసార్థం, సర్కమ్ రేడియస్ అంటాం అది.
సర్కమ్ రేడియస్ అంటాం. ఓకే, క్లియర్ నానా? పరివృత్త వ్యాసార్థం అంటాం దాన్ని తెలుగులో. ఓకే, సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్ అంటున్నాడు. నాన్న మనకు సర్కమ్ సర్కిల్లో నేను మన కోర్సులో ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంది ఆ కాన్సెప్ట్? ఇట్లా ఉన్నప్పుడు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ నేను డెల్టా అనుకుంటాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను కాన్సెప్ట్ అక్కడ మీరు క్లియర్ గమనించాలి. ఏం చెప్పానంటే కాన్సెప్ట్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ సైడ్స్ ఏబిసి డివైడెడ్ బై 4 టైమ్స్ ఆఫ్ సర్కమ్ రేడియస్. ఈ ఫార్ములా నేను మీకు క్లియర్గా రాయించాను. సర్కమ్ సెంటర్ అనే మనకు త్రిభుజం యొక్క చాప్టర్ ఉందా మన దాంట్లో, అందులో మనకు కేంద్రాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేంద్రాలు ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్. సర్కమ్ సెంటర్లో ఈ కాన్సెప్ట్ రాయించాను మీకు. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి ఏబిసి ఉంది, కానీ ఇక్కడ ఏబిసి హోల్ స్క్వేర్ ఇస్తున్నాడు మనకు. ఇది అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. సో 1024 రూట్ అవుతుంది అన్న. సో ఇది ఏం రూట్ నాన్న? 32 కదా నాన్న. స్క్వేర్ రూట్ ఆఫ్ 1024, ఎందుకంటే 32 × 32 చేయండి, మనకు 1024 వస్తుంది. నాన్ స్టూడెంట్స్ 2 2 జా 4, 2 3 జా 6, ఓకే, 3 2 జా 6, 3 3 జా 9. సో చూడండి 4, ఇది 12, 1 క్యారీ 1024, అంటే ఇది 32 స్క్వేర్ నాన్న. అంటే ఏబిసి ఈక్వల్ టు మనకు 32 వస్తుంది. ఓకే నాన్న. సో ఏబిసి ఈజ్ ఈక్వల్ టు మనకు 32 వస్తుంది అన్న. క్లియర్? సో ఇక్కడ 32 సబ్స్టిట్యూట్ చేయండి. 32 డివైడెడ్ బై 4 ఇంటూ సర్కమ్ రేడియస్. ఈ రేడియస్ ఏమవుతుందన్న? ఈ రేడియస్ కోసమే మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి, ద ఏరియా ఆఫ్ ఇట్స్ సర్కమ్ సర్కిల్ ఈజ్ 16 పై. ఏరియా ఆఫ్ ఏ సర్కమ్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంది జనరల్ గా? పై ఆర్ స్క్వేర్ కదా. పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 పై ఇస్తున్నాడు. సో పై క్యాన్సిల్ చేయండి. ఆర్ స్క్వేర్ 16 అంటే ఆర్ అనేది మనకు 4 అవుతుంది. సో ఇక్కడ 4 పెట్టండి. సో దేర్ 4 1 జా మనకు 4 8 జా 4 1 జా 4 2 జా. సో ఎంత వచ్చిందన్న? 2 వచ్చింది. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటుంది చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ 3 sides ఆఫ్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఈస్ 15√3 cm. ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్. సమబాహు త్రిభుజం యొక్క అన్ని భుజాల మనం యాడ్ చేస్తే 15√3 ఇస్తున్నాడు. అంటే అన్ని భుజాలు యాడ్ చేస్తే 3a అవుతుంది. సో 3a అనేది మనకి ఎంత ఇస్తున్నాడు? 15√3 ఇస్తున్నాడు. ఇది బాగానే ఉంది కథ. తర్వాత ఏం అడుగుతున్నాడు? ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అంటున్నాడు. హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అడుగుతున్నాడు. నాన్న హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ రావాలంటే ఫస్ట్ నేను మీకు ఒకటే చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మీకు అక్కడ డిరైవ్ చేసి చెప్పాను హైట్ ఏమవుతుంది సార్ అనేది. ఇప్పుడు ఇది ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి. ఇప్పుడు మీరు ఈ శీర్షం నుంచి కిందికి ఒక లంబం డ్రా చేస్తేనా, ఇది లంబం పర్పెండిక్యులర్ ఉంటుంది, రెండింటిని ఈక్వల్ భాగాలుగా డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. అంటే మధ్య బిందువు కాడ వచ్చి టచ్ అవుతుంది అది కింది భుజానికి. అప్పుడు ఇది a/2 అవుతుంది, ఇది a/2 అవుతుంది. ఇప్పుడు మీకు ఈ హైట్ రావాలంటే నాన్న, ఈ హైట్ రావాలి అంటే ఈ లంబకోణ త్రిభుజం తీసుకోండి. మీరు ఈ లంబకోణ త్రిభుజం తీసుకొని పైథాగరస్ థియరం అప్లై చేయండి. ఇది ఇది a/2. ఇదేమవుతుంది? ఈ యొక్క కర్ణం స్క్వేర్ నుండి ఈ స్క్వేర్ని తీసేయాలి. a స్క్వేర్ కింద 2 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ రూట్ చేయాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు 3a²/4 వస్తుంది ఎల్సిఎం తీసి చేస్తే మనకు. అప్పుడు మనకు కావాల్సింది ఏంది నాన్న? √3 ఉంటుంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏ ఉంటుంది, కింద √4 వాల్యూ 2 అవుతుంది. అంటే హైట్ ఏమైంది? √3/2a. ఈ హైట్ అనేది మనకి ఏమొచ్చిందన్న? √3/2a. సో √3/2 ఇంటూ a. ఇక్కడ నుంచి a ఏమవుతుంది? /3 అవుతుంది. ఈ 3 వచ్చేస్తే /3 అవుతుంది అన్న, /3 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అది 15√3/3. చూడండి √3 ఇంటూ √3 ఎంత నాన్న? 3. 15 3 జా 45. సో 45 డివైడెడ్ బై 2 ఇంటూ 3, 2 ఇంటూ 3. సో 3 1 జా 3 1 జా 3 5 జా 2 1 జా 2, 7.5 జా. సో 7.5 వస్తుందన్న హైట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.